భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు చాలా హక్కులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మనిషి సమానత్వపు హక్కు, మత స్వేచ్ఛ, అదే రకంగా భిన్నమైనటువంటి భాషలు, భిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ సమానత్వమైనటువంటి ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ప్రజాస్వామ్య హక్కు, ఈ దేశంలో ప్రజలను పరిపాలించాలంటే ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాన్ని కూడా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు అందరికీ సమానమైనటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగించకపోతే మళ్ళీ తిరస్కరించేటువంటి గొప్ప హక్కు కూడా ఈ ప్రజాస్వామ్యం ఇచ్చేది. అట్లాగే సమానత్వం హక్కు, ఏ కులమైనా, ఏ మతమైనా, అట్లాగే ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా అందరూ సమానమే అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి హక్కులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఈ దేశాన్ని కాపాడుకోవడం, అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను, సంపదలను అన్నీ కూడా అందరికీ అవసరమైనటువంటి ఉంచాలి తప్ప ఎవరు కూడా వాటిని దుర్వినియోగం చేస్తే అది కూడా నేరపూరితమైనటువంటి హక్కుగా ఈరోజు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. అట్లాగే న్యాయ వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ చట్టానికి లోబడే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తే అయితే కఠినమైనటువంటి శిక్షలు కూడా మరి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. అదే రకంగా సమానత్వపు హక్కు, ఈ దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం వర్ధిల్లాలనంటే నిమ్న కులాలు కానీ, పేదలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసులు కానీ ఎవరైనా ధనికుల కాంచి కింది వరకు అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు, బాధ్యతలు కల్పించినటువంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటూనే మనం కూడా దానికి కట్టుబడి ఉండాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఇంకా పౌరులకు సంబంధించినటువంటి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కూడా నేటి యువతరానికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే అందరం ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ అన్ని సమాన అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాల్లోనే మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ వారి స్వయాన నా గురువు అని చెప్పడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలేని వారు రాజ్యాంగాన్ని రచించి, భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం, ఆ రాజ్యాంగం వల్ల ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించబడ్డాయి. బీసీలకు 340 ఆర్టికల్ ప్రకారం జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. కారణం ఇప్పటికి పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ సంకీర్ణ ప్రభుత్వాలు జనగణన చేయకపోవడం, కులగణన చేయకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించడం హర్షణీయం. దాన్ని చిన్న రాష్ట్రాలు ఆర్టికల్ 3లు పొందుపరిచినట్లే దీంట్లో కూడా 340 ఆర్టికల్ ప్రకారం జరిగింది. ఉన్నటువంటి అగ్రవర్ణాలు రాజ్యాంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఒక్క దానికి కూడా చేయకుండా అగ్రవర్ణాలకు లబ్ధి పొందే విధంగా 100కు పైగా జీవోలు తీసి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు చేసే విధంగా బహుజనులు మొత్తం డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బొలుగూరి కిరణ్ కుమార్, పీడిఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ ఏప్రిల్ మాసం అంటేనే మహనీయులు జయంతులు ఉన్నటువంటి మాసం. మహనీయులందరూ కూడా ఈ మాసంలోనే పుట్టినటువంటి మాసంగా మనం పరిగణిస్తాం. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో కేవలం రాజ్యాంగం మాత్రమే రాయలేదు. ఈ దేశంలో ఆర్థిక అసమానతల మీద, రాజకీయ అసమానతల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతల మీద తన వంతు పోరాటం చేసి ఈ సమాజంలో మార్పు కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ ఈ భారతదేశం అంటేనే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థ. ఈ కుల వ్యవస్థలో ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వర్గాలు ఏదైతే ఈ వివక్షతను ఎదుర్కొంటున్నో వాటికి వ్యతిరేకంగా ఇవాళ రాజకీయంగా, ఆర్థికంగా, ఇవాళ విద్యాపరంగా ఎన్నో అవకాశాలు కల్పించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని ఇలా మరవలేనటువంటిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించే క్రమంలో
ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా అంచనా వేసి ఏ ఏ ఏ కులాలకు, ఏ వర్గాలకు ఎంత సమపాలలో హక్కులు ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా రక్షణ కల్పించాలని చెప్పి పూర్తిగా అధ్యయనం చేసి ఈ మహత్తరమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన ఇచ్చిన ఫలితంగానే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ప్రధానంగా ఇవాళ హక్కులు లభిస్తూ ఉన్నాయి. కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ ప్రకారమే ఇవాళ మెజార్టీ వర్గాలకు న్యాయం జరుగుతున్నది. ఇవాళ చట్టసభలలో కూర్చుంటున్నారు, ఇవాళ విద్యా అవకాశాలు లభిస్తూ ఉన్నాయి, ఇవాళ పారిశ్రామిక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ప్రతిదీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుగానే ఇలా భావించవలసిన అవసరం ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవన్నిటినీ కల్పిస్తూనే మరోవైపు రాజ్యాధికారం ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో వాళ్ళే ఈ యొక్క సంపదని ఎవరికైతే పంచాలనుకున్నారో ఆ అవకాశాలు కల్పిస్తాయని చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉత్సవాలు రేపు ఏప్రిల్ 14న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల పూర్తిగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఇతర కులాలకు కానీ పూర్తిగా ఇంప్లిమెంట్ జరగలేదు. ఆ రకంగా జరిగేలాగా చూడాలని కోరుకుంటూ ఉన్నాం. అదే రాజ్యాంగంలో ఎక్కువ ఈ యొక్క అవకాశం ఎస్సీలకు ఉన్నా కూడా ఆ రాజ్యాంగంలో ఎక్కువ ఫార్వర్డ్ క్లాస్ ఉన్నతాధికారులే పొంది ఆనందించడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ఒకసారి పునఃపరిశీలించి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరూ కూడా ఒకసారి విచారణ జరిపి రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రయత్నం మీరు అందరూ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. భారత రాజ్యాంగం రచించిన సుమారు 300 మంది కలిసి రచించినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క తనదైన శైలిలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని భారతీయులకు, బడుగు బలహీన వర్గాలకి అనేక రకాలుగా ఇవాళ రిజర్వేషన్ల ద్వారా కానీ, అనేక ఉపయోగాలున్న విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు రాజకీయ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాలకి అనేక చోట్ల కల్పించడం వల్ల ఆయన యొక్క ఫలాలు ఇప్పటికి కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి. అది భారతదేశంలో కానీ, అది చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా ఆనాడు ఆయన రచించిన రాజ్యాంగంలోనే చిన్న రాష్ట్రాలు ఉన్నప్పుడు మెరుగైన అభివృద్ధి సాధిస్తాయని చెప్పి ఆయన రచించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రం రాజకీయ ఫలాలు ఆయన ఆనాడే రచించడం వల్ల ఇవాళ లబ్ధి జరుగుతూ ఉన్నది కొంత మేరకు. అదేవిధంగా బలహీన వర్గాలంటే అదేవిధంగా బీసీలకు మాత్రం ఎక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా భారతదేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ఇవాళ రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీలకు కొంత మేరకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు అణగారిన వర్గాలకు కొంత మేలైందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మేలు జరిగిందని చెప్పి మా యొక్క సొంతంగా అభిప్రాయపడుతూ ఉన్నాం. మల్లెపాక వెంకన్న మాదిగా, నేను జూనియర్ లెక్చరర్ బాయ్స్ కాలేజీ. మరి ఏప్రిల్ మాసం అంటేనే మన బహుజనులకు, ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి నెలగా, బహుజనులందరికీ కూడా ఒక పండగ మాసంగా దీన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ నెలలోనే మహనీయులు జ్యోతిబా పూలే, జగజీవన్ రామ్ గారు, అంబేద్కర్ గారు ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి, ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఒక గొప్ప నవభారత రాజ్యాంగ నిర్మాణానికి, అదేవిధంగా భారతదేశం అంటేనే ఒక విద్యా వ్యవస్థలో విరాజిల్లేటట్టుగా మరి ఉన్నటువంటి మహానుభావులు పుట్టినటువంటి నెలను మనం గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. వారు చేసినటువంటి సేవ అమోఘము, అనిర్వచనీయము. మరి జ్యోతిబా పూలే గారు మరి గతంలో అనేకమైనటువంటి ఆయన జీవితకాలం మొత్తాన్ని కూడా ఈ ప్రజల కోసము, దేశం కోసము
మరి అర్పించి మరి గొప్పగా ఈ యొక్క మరి ప్రాణాన్ని ఈ యొక్క దేశానికి సమర్పించడం జరిగింది. మరి ఆయన స్థాపించినటువంటి అనేకమైనటువంటి పాఠశాలలు మరి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి ఆ యొక్క మరి స్త్రీలకు ఏ విధంగా గొప్పగా మరి ఈ యొక్క పాఠశాలను నిర్మించి స్త్రీ విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ మరి కొంత మరి మతమౌఢ్యంగా ఉన్నటువంటి యొక్క దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు విద్య అందనటువంటి సందర్భంలో కూడా స్త్రీ విద్య యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ వీరందరూ కూడా గొప్పగా జీవించినటువంటి సందర్భం ఈ యొక్క నెలలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అదే మరి జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడిచినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము మరి మొత్తం కూడా ఈ యొక్క జ్యోతిబా పూలే యొక్క ఆలోచన విధానంతో సరిపోల్చినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే ఆయన అంటాడు అంబేద్కర్ గారు, జ్యోతిబా పూలే మా మొదటి గురువు, ఎందుకనంటే ఈ దేశానికే విద్య నేర్పినటువంటి గురువు. సావిత్రిబాయి పూలే కూడా ఈ యొక్క స్త్రీలకు మొట్టమొదటగా విద్య నేర్పినటువంటి ఒక గొప్ప మహిళ. కాబట్టి వీరిద్దరి జీవితాలు కూడా మరి మన యొక్క దేశానికి ఎంతో గొప్పనైనటువంటి ఆదర్శము, మరి ఈ యొక్క సమాజానికి గొప్ప ఆదర్శంగా మనం భావించుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి మహానుభావులు మరి వారి యొక్క అడుగుజాడల్లో మన యొక్క బహుజనులు అదేవిధంగా ఈ యొక్క దళితులందరూ కూడా ముందుకు వెళ్ళాలి, బాగా మన విద్యను అభ్యసించాలి, మన దేశానికి సేవ చేయాలి, మన భరతమాతకు సేవ చేయాలి. కాబట్టి మన పుట్టినటువంటి గడ్డకు మరి మనం కొంత మేలు చేసిన వాళ్ళమైతే అనే ఉద్దేశంతో ఈ యొక్క నాగరికత అనేది మన యొక్క దేశంలో నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా ఈ యొక్క విద్య కోసం పాటుపడుతూ ఉచిత విద్య, ఉచిత మరి వైద్యము అనేటువంటి యొక్క ఈ అంశాలను ముఖ్యంగా మరి ముందుకు తీసుకుని పోతున్నందుకు ప్రభుత్వాలకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఫలితంగా ఇవాళ కోటాను కోట్ల బహుజనులు ఎవరైతే ఉన్నారో, కోటాను కోట్ల చదువుకు దూరమైనటువంటి, విద్యకు దూరమైనటువంటి మరి నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి యొక్క జనాలను తట్టి లేపుతూ మేలుకొలుపుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను, చదువు యొక్క ప్రాముఖ్యతను మరి ఎంత గొప్పగా మనకు వివరించడం జరిగిందో మరి ఆయన ఇచ్చినటువంటి ఫలితమే ఇవాళ మనం పొందుతున్నటువంటి ఉచిత విద్య, ఉచిత ఈ యొక్క కళాశాల విద్య కానీ, అదేవిధంగా తర్వాత పీజీ కానీ, డిగ్రీ కానీ, తర్వాత ఈ యొక్క ప్రాథమిక విద్య కానీ ఇవన్నీ కూడా మనం ఇవాళ అందుతున్నాయనంటే కేవలం మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి యొక్క అంశాల ఫలితమే. కాబట్టి ఈ యొక్క మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దేశానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప సేవను మరి కొనియాడుతూ వారి యొక్క వర్ధంతులు, జయంతులు మనం తూచే తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా పాల్గొనాలి, వారిని మనం స్మరించుకోవాలి, వారి యొక్క త్యాగాలను మనం గుర్తు చేసుకొని వారి అడుగుజాడల్లో ముందుకు ప్రయాణం చేయాలి. మరి దేశానికి మనం గొప్పగా సేవ చేయాలి, ఈ యొక్క భరతమాతకు మనం రుణపడి ఉండాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉంటాము. మరి ఆయన సూచించినట్టుగా స్త్రీల యొక్క విద్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి హిందూ కోడ్ బిల్లుతోటి తీవ్రంగా మరి విభేదించి వ్యతిరేకించి మరి స్త్రీలకు కావలసినటువంటి హక్కులు కల్పించాలి. స్త్రీ విద్య ఈ యొక్క దేశానికి ఒక గొప్ప వెలుగును నింపుద్ది. కాబట్టి స్త్రీ విద్య లేనటువంటి ఇల్లు చీకటిమయమైందని మరి అంబేద్కర్ గారు ఆనాడే తెలుసుకొని స్త్రీలకు సర్వ హక్కులు కల్పిస్తూ ముఖ్యంగా విద్య, ఉద్యోగ అవకాశాలను, రాజకీయ అవకాశాలను కల్పిస్తూ మరి హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా దేశానికి, సమాజానికి, భరతమాతకు ఎంతో సేవ చేసి గొప్పగా జీవించినటువంటి సందర్భాలు ఉన్నవి. మరి వారి యొక్క జీవిత చరిత్రను మనం చదవాలి, అభ్యసించాలి, నేర్చుకోవాలి. మరి ఈ యొక్క దేశంలో ముఖ్యంగా ఓటు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అప్పుడు మరి 1930లో అక్కడ ఉన్నటువంటి మరి ఆ సందర్భాలలో ఓటు హక్కు కేవలం ఒక చదువుకున్నటువంటి వాళ్ళకే ఉండాలి, భూస్వాములకే ఉండాలి, మరి గొప్ప దొరలకే ఉండాలి అనేటువంటి అనాలోచితమైనటువంటి విధానాన్ని వ్యతిరేకించి, తీవ్రంగా వ్యతిరేకించి మరి ఓటు హక్కు కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వయోజకులకు ఓటు హక్కు ఉండాలి. కాబట్టి ఓటు హక్కు అనేది ఈ యొక్క దేశానికి మన ఒక గీటురాయి, మన దేశ భవిష్యత్తును నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క ఓటు హక్కు అని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు యొక్క ప్రాధాన్యతను గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి వారి యొక్క సేవలు మరి వారు ఇచ్చినటువంటి యొక్క ప్రతిఫలాలు ఈ యొక్క 150-160 కోట్ల జనాభా ఏదైతే ఉందో ఇవాళ మనం అందరం హ్యాపీగా జీవించగలుగుతున్నామో, మరి చాలా సంతోషంగా జీవించగలుగుతున్నామో, ఈ యొక్క ప్రపంచంలో మనకంటూ ఒక స్థానాన్ని మరి ముందుకు తీసుకుపోతున్నాము, డెవలప్ చేసుకుంటున్నాం అంటే మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాయి అంటే చాలా గొప్పనైనటువంటి విషయం ఇది. మన యొక్క భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైనటువంటి గొప్పనైనటువంటి రాజ్యాంగం ఇది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా రాజ్యాంగబద్ధంగా జీవించాలి. ఏ విధంగా ఏ ఒక్కరు కూడా గొప్పవాడు కాదు, ఏ ఒక్కరు తక్కువగాడు కాదు.
కాబట్టి ఇక్కడ గొప్ప ఎక్కువ తక్కువలు అనేటువంటి భావన మనం విడనాడాలి. ముఖ్యంగా సమానత్వంతో మానవత్వంతో మనము ముందుకు వెళ్ళాలి, సుహృద్భావంతో ముందుకు వెళ్ళాలి. మన దేశం మన యొక్క గొప్ప నాగరికతను మనము మరి చూపెట్టుకోవాల్సినటువంటి అవసరము, ముందు తరాలకు అందివ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మహనీయుల యొక్క మాటల్లో వారి యొక్క బాటల్లో నడుస్తూ మనం అందరం కూడా ఆ విధంగా వెళ్ళాలి అని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ నెల 14న జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు కష్టపడి చదువుకోకపోయి రాజ్యాంగం రాయకపోతే ఇవాళ దేశ ప్రజల సమస్యలు కానీ దేశ ప్రజల బాగోగులు కానీ ఎవరు కూడా చూసేటట్లు లేరు. ఆనాడు ఆయన భారత రాజ్యాంగం నిర్మించకపోతే, భారత రాజ్యాంగం రాయకపోతే ఈరోజు దళితులు ఇంకా 100 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి ఏర్పడేది. అయినా రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను కూడా ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోతూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఖచ్చితంగా ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ఇప్పటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వాలు ఆ చట్టాలను కూడా మార్పులు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది. కానీ ఆయన పెట్టినటువంటి చట్టాలను అమలు చేయకపోగా ఉన్న చట్టాలను తీసివేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇకనైనా దళితులు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా మరి అంబేద్కర్ గారు ముందు తరానికి కూడా తెలియజేయాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను మనం ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే తరానికి మనం తెలియజేయాలి. అదేవిధంగా గ్రామాలలో అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు జయంతి సందర్భంగా ఏదో మనం అంబేద్కర్ గారి జయంతి చేస్తూ ఉన్నాం, పూలే గారి జయంతి చేస్తూ ఉన్నాం, జగజ్జీవన్ గారి జయంతి చేస్తూనే ఉన్నాం. కానీ ఆ జయంతి సందర్భంగా ఏదో ఆడ 4 ముచ్చట్లు మాట్లాడి వెళ్ళిపోతున్నాం తప్ప కనీసం వాళ్ళ మహనీయుల గురించి గ్రామాల కింది స్థాయికి తీసుకుపోయే పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వాలను ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రతి గ్రామంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చిన్నపిల్లలకు ఖచ్చితంగా అక్కడ విద్యను మనం చెప్పాలి. అదేవిధంగా ఎవరినైనా తీసుకురావాలి, ఆ మహనీయుని గురించి జీవిత చరిత్ర గురించి కూడా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే చట్టాల గురించి ముఖ్యంగా అసలు రాజ్యాంగంలో ఏ చట్టాలు ఉన్నాయి, అసలు ఏమి అమలు అవుతున్నాయి, ఏమీ అమలు కావట్లేదు అని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వాలని. ఎందుకంటే ఆ చట్టాలని ముందు తరాలకు అందియాలని చెప్పి రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి 100 సంవత్సరాలు ముందు తరం ఆలోచించి చేసినటువంటి చట్టాలను తూట్లు పొడుస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ చట్టాలు ఉన్నాయో ఏమున్నాయో అవి మాత్రం కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రభుత్వాలను కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విషయానికి వస్తే నేటి తరం బాలలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. జయంతి సందర్భంగా మనం ఎన్నో చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళకి ఈడ 1 గంట చెప్పడం కాదు, పూర్తిగా వాళ్ళ గ్రామాలకు కానీ స్కూళ్ళకు కానీ అక్కడక్కడ వెళ్ళి మనం అక్కడ ఎవరినైతే తీసుకొచ్చి ఈ అంటరానితనాన్ని కూడా కులయోక్షత గురించి కూడా తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలియజేస్తాను. మహనీయుల మాసంగా గుర్తింపు పొందినటువంటి మాసం ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ముందుగా ఐబీసీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో మేధాశక్తితోటి తెలివితోటి ఆయనకున్నటువంటి విద్యా వ్యవస్థతోటి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ప్రజలకి సమానమైనటువంటి హక్కు, స్వేచ్ఛ, ప్రతి ఒక్క విషయంలో ఈ భారతదేశ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలంటే ఏం చేయాలని ఆర్టికల్స్ని ఏర్పాటు చేసి ఆర్టికల్ 14, 15, 16, 17 ద్వారా సమానత్వాన్ని అందించి ఈ భారతదేశ ప్రజలు జీవించే విధంగా ఆ రోజు ఆయన కృషి చేసినారు. ఆయన కృషి ఫలితంగానే నేడు భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఏదైతే దళిత గిరిజనులు కానీ, వెనుకబడిన తరగతుల వారు కానీ, పేదవారు కానీ వారందరికీ సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో తను చేస్తే నేడు ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలని, ఆ ఆర్టికల్ని అన్నింటి కూడా అంగదొక్కుతూ సరైనంగా గ్రామ స్థాయిలో వారికి అంబేద్కర్ గారి ఫలాలు అందకుండా ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. కాబట్టి అప్పుడు అతను రాసిన రాజ్యాంగమే కాకుండా ఆయన ఆశించినటువంటి ఫలితాలకు అదనంగా ఈ ప్రభుత్వాలు పనిచేయవలసింది పోయి ఉన్న వాటిని తుంగల్లోకి తొక్కడం జరుగుతున్నది. అలా జరగకుండా ఉన్న చట్టాలని అమలు చేస్తూ వారికి ఎదుగుదలకు తోడ్పాటుగా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వాలని కోరుకుతా ఉన్నాం. దాంతోపాటు రాబోయే తరాలలో అంబేద్కర్ గారి గురించి తెలియాలంటే ఇప్పుడు నేడు ఎవరైతే యువతరం ఉన్నారో చదువుకున్నటువంటి బాలలు వారందరికీ కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాల ద్వారా తెలియజేస్తున్నామని చెప్తున్నారు. కానీ కనీసం 10th క్లాస్ విద్యార్థికి కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలియకపోవడం అన్నది మన యొక్క దౌర్భాగ్యం. అలాంటి పరిస్థితి రాకుండా
ప్రతి ఒక్క విద్యార్థి తన బాల్యంలోనే తెలుసుకునే విధంగా అంబేద్కర్ గారి గురించి పాఠ్యపుస్తకాలలో కావచ్చు, వివిధ రూపాలలో గ్రామ స్థాయిలలో కూడా ఈ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలిసే విధంగా ఈ ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాము. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారతరత్న, ఈ భారత జాతి ముద్దుబిడ్డ. ఇలా గర్వంగా ప్రపంచవ్యాప్తంగా భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇలా ప్రపంచంలో కనపడతా ఉంది. అంబేద్కర్ గారు రచించినటువంటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ద్వారానే ఇలా భారతదేశ సమగ్రత కాపాడబడుతుంది. భీమ్రావ్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఒక మేధావి, అతిపెద్ద మేధావి. వారు చదివిన చదువు ఇలా ప్రపంచంలో ఏ నాయకుడు చదువు చదివి ఇలా సమాజంలో ఒక సమాజానికి నిర్దిష్టమైన మార్గాన్ని సూచించి భారతదేశం ఇలా ఏదైతే మరి భారత ప్రజలు సగర్వంగా ప్రపంచంలో మరి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారంటే వారు చూపిన మార్గం అని మనం నిష్కలంకంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇలా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారతదేశంలో ఒక ఆసియా ఖండమంతా, ఒక పెద్ద ఖండమంతా సంస్కృతి, భారతదేశంలో భిన్న వర్గాల ప్రజలు, భిన్న జాతుల ప్రజలు అనేక భాషలతోటి మరి సమైక్యంగా ఉంచగలిగిన ఒక స్ఫూర్తి ప్రదాత ఒక భీమ్రావ్ అంబేద్కర్. వారు ఏదైతే సమాజాన్ని ఎట్లా మరి ముందుకు తీసుకెళ్లాలి, సమాజంలో అన్ని వర్గాలను ఏ క్రమంగా భారత ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని వారు నిశ్చిత దృష్టితో ఆలోచించి ఆనాడు ఇది అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి భీమ్రావ్ అంబేద్కర్ ద్వారానే ఇవాళ సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతూ ఉన్నాయి. వారు సూచించిన మార్గంలోనే భారతదేశం సమగ్రంగా అన్ని మతాలకు మరి ఒక వేదికగా ఇలా ప్రపంచంలో వెలుగొందుతుంది. భారతదేశం అంటే అది భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క విశేషమైన కృషి. వారి యొక్క అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ మరి అలా భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఆ భారత రాజ్యాంగం అనేక దేశాల రాజ్యాంగానికి ఆదర్శ మార్గాన్ని చూపించిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. డాక్టర్ భీమ్రావ్ గారి అంబేద్కర్ యొక్క మరి జయంతిని ఇలా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో మరి ప్రతి వ్యక్తి మరి అందరికీ ఆదర్శ పురుషుడైన అంబేద్కర్ రావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి మరొక్కసారి ఈ దేశ ప్రజలందరికీ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సూచించిన ప్రతి అంశాన్ని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా భారత ప్రభుత్వం ముందు తీసుకెళ్తా ఉంది. వారి తీసుకెళ్లడం మూలానే ఇలా భారత ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కూడా మరి అభివృద్ధి ఫలాలలో వారికి అందించి సమగ్రంగా అందరినీ భాగస్వాములను చేస్తూ ఉంది. సమాజ స్థాపనకు అది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడి దాని ద్వారా విశ్వ గురువు వైపు భారత్ అడుగులు వేస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క ఈ భారతదేశంలో స్వాతంత్రం రాకముందు దేశంలో అనేక వివక్షత, అనేక అవంతరాలు ఉన్న పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని తన జీవితాంతం కూడా ఈ భారతదేశ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, ఈనాడు కొంతమంది దళితులకే అంటున్నారు, దళితులకు కాదు అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజలు ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, వాళ్ళ హక్కులు ఏ రకంగా ఉండాలనేది అనేక విధాలుగా ఆయన పొందుపరిచిన మహా గొప్ప నాయకుడు. ఇతర దేశాల్లో చదువుకొని తన గ్రామంలో చదువుకు వెళ్ళే సందర్భంలో అనేక వివక్షతలు చూపించిన పరిస్థితి. స్కూల్ బయట కూర్చోబెట్టి, రూము బయట కూర్చోబెట్టి ఆయనను అవమానపరిచిన వాటన్నిటినీ అనుభవించాడు. నేను అనుభవిస్తున్న నా తరం ముందు తరాలు అనుభవించకూడదని ఒక సుదీర్ఘమైన ఆలోచన చేసి ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప ధార్మికతుడు, అదేవిధంగా విజ్ఞానవంతుడు, ప్రపంచంలోనే ఎవరూ చేయని డిగ్రీలు సంపాదించిన గొప్ప నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆనాడు ఏదైతే భారత రాజ్యాంగాన్ని నిర్మాణాన్ని రాసి ఈరోజు భారత ప్రజలకు అందించిర్రో, ఇన్ని సంవత్సరాల కాలంలో 79 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వివక్షత గురవుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ మనవాదాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల మీద రాయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దానికి వెనక కొట్టవలసిన అవసరం ప్రజలు ఎంతైనా ఉన్నారు. దీని విషయంలో అందరూ కూడా ఐక్యంగా ఈ కులాలకు, మతాలకు వ్యతిరేకంగా మనం
పోరాడవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక్కసారి అదేవిధంగా నల్గొండ పట్టణ ప్రజలకు మరి అందరికీ కూడా పేరు పేరున కార్మిక వర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పేసి కార్మిక వర్గాన్ని ఆ రకంగా వారి యొక్క రాసిన అదేవిధంగా కార్మిక చట్టాల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం మార్పు చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు మనం ఆయన చేసిన ఆశయాలు నిలబెట్టిన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్మించింది అనే దాన్ని విస్మరించి ఆయన కనీసం ఒక పూలదండ కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అసలు ఇవ్వడం లేదు. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఒక ప్రజాస్వామ్య దేశాలు ఏ విధంగా ముందరికెళ్ళదని అన్ని దేశాలలో ఉన్న మంచి మంచి పాయింట్స్ తీసుకొని వచ్చి ఆయన రాజ్యాంగాన్ని నిర్ణయించడం జరిగింది. కానీ ఒకటే కులానికి ఒకటే వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా ఆయన పరిగణిస్తూ కనీసం ఆయనకు అసలు మహాత్మా గాంధీకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం ప్రపంచ దేశాలన్నీ అతన్ని పొగుడుతూ ఉంటే మన దేశంలో ఉన్న కొన్ని కులాలకు మాత్రమే సంబంధించిన వ్యక్తిగా పరిగణించడం చాలా బాధాకరం. దీనివల్ల ఇక్కడి నుంచి అయినా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీకి అయితే ఏ విధంగా అయితే ఆగస్ట్ 15కి జనవరి 26 ఏ విధంగా అయితే మనం సేవలు కార్యక్రమాలు చేసుకుంటామో ప్రభుత్వం అదే విధంగా కార్యక్రమాలు చేయించి ప్రతి ఒక్క స్కూల్లో ఈ విధంగా జెండాలు ఎగిరించి అంబేద్కర్ గారి గొప్పదనాన్ని రాబోయే తరాలకు అందించాలని మేము కోరుతున్నాం. అంబేద్కర్ గారు మన దేశానికి చేసిన సేవలకు ఆయనకి ఇచ్చిన మన గౌరవానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక జాతి కోసం ఒక దేశం కోసం పోరాడిన వ్యక్తి. కానీ ఆయనని కొన్ని అణగారిన కులాలకు సంబంధించిన వ్యక్తిగా అంటరాని తరాలకు సంబంధించిన వ్యక్తిగా ప్రతి విషయంలో కానీ ఏ విషయాలలో కానీ చరిత్ర వక్రీకరించి ఆయనకు ఒక కులం అంటగట్టి ఆయనను చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అయినా భారతదేశ పౌరులందరూ అతన్ని విస్మరించుకోవడం బంద్ చేసి ఆయనని స్మరించుకుంటూ ఆయన చేసిన త్యాగాలు ఏమనంటే ఆయన ఎంతసేపు ఉన్న బడుగు బలహీన వర్గాలకు మాత్రమే రాజ్యాంగం రాశాడని ఉన్నత వర్గాలకు ఏమీ చేయలేదని అట్లాంటి మహాత్ముడైన అంబేద్కర్ గారిని పట్టుకొని మనం ఒక చిన్న కులాలకు సంబంధించిన ఒక చిన్న విషయానికి ఆయనని ఎంతసేపు కుచించుకుపోయే విధంగా ఆయన నిలబడితే కూడా ఓడగొట్టిన దౌర్భాగ్యం మన దేశంలో ఉంది. ఇప్పటి నుంచి ఆయన మేలుకొని స్వతంత్రంగా నిలబడి అంబేద్కర్ లాంటి వ్యక్తిని మనం ఒక మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నాడో అదేవిధంగా మనం పోరాటం చేస్తూ మనం అంబేద్కర్ గారి జయంతులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.